మన ప్రభువును మన రక్షకుడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామమున, శ్రేష్టమైన నామమున, ప్రభావము కలిగిన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడు, గొప్ప దేవుడు, సమస్త సృష్టికి కారణభూతుడైన గొప్ప దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి సమయంలో మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆపద్దినమున ఆశ్రయదుర్గముగా ఉన్న గొప్ప దేవుడు ఆయన. ఎత్తైన కోట, అది అనేకులకు ఆశ్రయంగా ఉండే స్థలం. మన భారతదేశంలో కూడా చాలా ఎత్తైన కోటలు ఉన్నాయి. మనందరికీ బాగా తెలిసిన కోట ఎర్రకోట. అదేవిధంగా ఉదయపూర్ అనే ప్రదేశంలో చూస్తే అక్కడ కోట ఉంటుంది. అది 700 ఎకరాల్లో కట్టబడింది. దాని ఎత్తు 590 అడుగులు, అంటే సుమారు 60 అంతస్తుల అపార్ట్మెంట్ అంత ఎత్తు. ఇవన్నీ ఎందుకు అనంటే, శత్రు భయం కలిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఆపద వస్తుందన్నప్పుడు ఆ కోటలోనికి వెళ్ళిపోతే ఆ కోట ఆశ్రమ స్థానంగా ఉంటుంది, దాగుచోటుగా ఉంటుంది. అక్కడ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఆపద దరిచేరదు. అదేవిధంగా ప్రపంచం అంతటా కూడా ఇలాంటి కోటలు ఉంటాయి. ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే కూడా మసూద్ అనే కోట ఉంటుంది. అక్కడ కూడా చాలా మంది వెళ్ళి తలదాచుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. శత్రువుల నుంచి కాపాడేది కోట. అయితే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. మన దేవుడే, దేవుని నామమే ఎత్తైన బలమైన కోట. మనకు ఏ శత్రు వచ్చినా, ఏ అనారోగ్యం అనే శత్రు వచ్చినా, ఏ ఆపద అనే శత్రు వచ్చినా, ఏ కష్టం, ఏ నష్టం, ఆఖరికి ఎవరైనా విడిచిపోయే పరిస్థితి వచ్చినా, నిందలు మనకు తగిలిన, ఒకవేళ ఆర్థిక పరిస్థితులలో పాడైపోయినా, నువ్వు ఆ యెహోవా అనే నామం బలమైన దుర్గంలోకి వెళ్ళి నువ్వు సురక్షితంగా ఉండగలవు. నీ దేవుడు నిన్ను విడువని దేవుడు, ఆపద్దినమున ఆశ్రయముగా ఉండే దేవుడు. ఆపద్దినాన్న అందరూ మనల్ని విడిచెళ్ళిపోతారండి. ఉంటానని వాగ్దానం చేసిన వాళ్ళే మనకంటే అందరికంటే ముందు పరిగెట్టుకెళ్ళిపోతారు. నీతో స్నేహం చేసిన వారి సహితం నీ మీద నిందలు వేసి నిన్ను విడిచెళ్ళిపోతారు. కానీ మన దేవుడు ఆపద్దినమున ఆశ్రయం, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడైన. నీకు కష్టం వచ్చింది అని అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఇశ్రాయేలీలు కష్టకాలం ముందు దేవుడికి మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చిన దేవుడు, విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు, నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు. అదే దేవుడు మన దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన మనకు దాగుచోటుగా, ఎత్తైన కోటగా ఉండటమే కాదు, ఆపద్దినమున ఆశ్రయముగా ఉంటారు. అంతేకాదు, బలమును మనం కీర్తించేటట్లుగా మనకు తన బలాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే నీరసించిపోతున్నావో, ఎక్కడైతే నిస్సత్తువ నిన్ను కమ్మేస్తుందో, ఆ డిప్రెషన్ అంటారే, ఎక్కడైతే అది నిన్ను ఆవరించేస్తుందో, నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన బలముతో నిన్ను కమ్ముకొని, నిన్ను ఆవరించి, నీకు శక్తినిచ్చి నిన్ను నిలబెడతాడు ఆయన. ప్రతి ఉదయమున ఆయన కృపను గూర్చి ఉత్సాహగానం చేసేటట్టుగా ఆయన చేస్తారు. ఆయన మనకు ఎత్తైన కోటగా ఉన్నారు, ఆపద్దినమున ఆశ్రయంగా ఉన్నారు, బలమిచ్చే దేవుడిగా ఉన్నారు. ఇవన్నీ అనుగ్రహించి ప్రతి ఉదయమున ఆయన కృపను గూర్చి ఉత్సాహగానం చేసేటట్టుగా ఆయన నిన్ను చేయబోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఆధారం లేకుండా, దాగుచోటు లేకుండా,
అటు ఇటు చెల్లాచెదిరవి అయిపోయావేమో, నీ కుటుంబ పరిస్థితి బాగాలేదేమో, యేసయ్య దగ్గరికి రా. ఆ ఎత్తైన కోటలో తలదాచుకో. ఆపద్దినమున ఆశ్రయంగా ఉండే దేవుని దగ్గరికి రా. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ప్రతి ఉదయమున ఉత్సాహగానం చేసేటట్టుగా కృపిస్తాడు. నువ్వు ప్రతి ఉదయం ఏ గానం అయితే ఆలపిస్తావో అది దుఃఖగానం అనుకో, రోజంతా దుఃఖమే. అది తిట్లగానం అనుకో, రోజంతా తిట్లే. కానీ దేవుని గూర్చిన ఉత్సాహగానం అనుకో, యేసు ప్రభు నీతోనే ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆశ్రయిద్దాం, ఆ కోటలోనికి ప్రవేశిద్దాం, ఆయన వలన బలాన్ని పొందుకుందాం, ఆయన కృపను గూర్చి దినమెల్లా ఉత్సాహగానం చేద్దాం. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, నీకు స్తోత్రం. ఈ దినాన్న ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానానికే స్తోత్రం. నీవు మాకు ఎత్తైన కోటగా ఉండి, ఆపద్దినమున ఆశ్రయదుర్గముగా ఉండి, నిరసించిన పరిస్థితులలో బలమును అనుగ్రహించి, ప్రతి ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేటట్లు దేవ మీరు మాకు సహాయం చేయించినందుకే నీకు వందనాలు. దేవ, నీ యందు భయభక్తులు కలిగి నీ ఎదుట సాష్టాంగపడి నిన్ను సేవించడానికి మీరు సహాయం చేస్తున్న విధానానికే నీకు వందనాలు. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీవు మమ్మల్ని దీవిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.